ఇక ఫోన్ ట్యాపింగ్ కేసులో సిట్ దూకుడు కొనసాగిస్తుంది. ఫోన్ ట్యాపింగ్ కేసులో పలువురికి సిట్ నోటీసులు జారీ చేసింది. తెలంగాణలో ఫోన్ ట్యాపింగ్ తో రాజకీయ దుమారం చెలరేగడంతో కాంగ్రెస్ బీజేపీ నేతల ఫోన్లు ట్యాపింగ్ అయ్యాయని సిట్ ఆధారాలు సేకరించింది. ఫోన్లు ట్యాపింగ్ అయిన నేతలను పిలిచి వాంగ్మూలాలు సేకరిస్తుంది. త్వరలో కేంద్ర మంత్రి బండి సంజయ్, ఎంపీ ఈటెల రాజేందర్ స్టేట్మెంట్స్ నమోదు చేయనున్నారు సిట్ అధికారులు. ఇప్పటికే టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ స్టేట్మెంట్స్ అధికారులు నమోదు చేశారు. మరోవైపు ఇప్పటికే ప్రభాకర్ రావును 5 సార్లు సిట్ అధికారులు విచారించారు. అయితే ఫోన్ ట్యాపింగ్ పై ప్రభాకర్ రావు నోరు మెదపడం లేదని సమాచారం. ఇదే అంశానికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ మా కరెస్పాండెంట్ అజయ్ అందిస్తారు. అజయ్, మనం చూసుకోవట్లయితే ఫోన్ ట్యాపింగ్ దాని విచారణ రాష్ట్ర వ్యాప్తంగా రాజకీయాలను వేడెక్కిస్తున్నటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది. ఇప్పటికే కాంగ్రెస్ బీజేపీ నేతలకు సంబంధించినటువంటి ఫోన్లు ట్యాప్ అయ్యాయని సిట్ దానికి సంబంధించినటువంటి సాక్ష్యాలు ఆధారాలు ఇవ్వాలంటూ ఎవరైతే ఫోన్ ట్యాపింగ్ బాధితులు ఉన్నారో వాళ్ళందరికీ కూడా నోటీసులు ఇస్తున్నటువంటి పరిస్థితి మనం కనబడుతుంది. అందులో భాగంగానే బండి సంజయ్, అదేవిధంగా ఈటెల రాజేందర్, బీజేపీలో ఉన్నటువంటి పలు నేతలకు కూడా నోటీసులు ఇచ్చేందుకు సిద్ధమవుతుంది. వారి నుండి ఆధారాలను సేకరించేందుకు సిద్ధమవుతున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. ఈటెల రాజేందర్కి ఇప్పటికే నోటీసులు ఇచ్చి విచారణకు హాజరు కావాల్సిందిగా, ఫోన్ ట్యాపింగ్ సంబంధించినటువంటి ఆధారాలను ఇవ్వాల్సిందిగా, ఎప్పుడెప్పుడు మీకు అనుమానం వచ్చిందన్న అంశాలను వాళ్ళకి తెలియాల్సిందిగా కూడా కోరినటువంటి పరిస్థితి కనబడుతుంది. అదేవిధంగా నిన్న సాయంత్రం కేంద్ర మంత్రి బండి సంజయ్ కూడా సిట్ అధికారులకు ఫోన్ చేసి మీరు సమయం ఇస్తే మీకు వచ్చి నోటీసులు ఇస్తాం, సంబంధించినటువంటి ఆధారాలు ఇవ్వాల్సిందిగా వారు కోరగా, ముందుగా నోటీసులు ఇస్తే తన షెడ్యూల్ చూసుకొని టైం ఇస్తానంటూ కూడా సంజయ్ చెప్పినటువంటి పరిస్థితి కనబడుతుంది. అందులో భాగంగా ఈ రోజు ఏదైతే కరీంనగర్ లో జరిగినటువంటి యోగా డేకి సంబంధించినటువంటి కార్యక్రమంలో మాట్లాడుతూ ఆయన ఏదైతే ఫోన్ ట్యాపింగ్ అంశం పైన తీవ్రమైనటువంటి విమర్శలు అయితే చేయడం జరిగింది. ఫోన్ ట్యాపింగ్ చేస్తూ అనేక మంది జీవితాలను కేటీఆర్ నాశనం చేశారు. సిరిసిల్ల కేంద్రంగా కూడా ఫోన్ ట్యాపింగ్ జరిగిందంటూ కూడా ఆయన ఆరోపణలు చేసినటువంటి పరిస్థితి కనబడుతుంది. దీనిపైన నేను గతంలోనే అనేక సార్లు మాట్లాడినప్పటికీ కూడా అప్పుడు ఉన్న పోలీస్ అధికారులు అయితేనేమి, మిగతా అధికారులు అయితేనేమి ఎవరు కూడా రెస్పాండ్ కాలేదు. నాతో సహా బీజేపీ నేతలందరూ ట్యాప్ చేసినటువంటి ప్రభాకరం, అదేవిధంగా రేవంత్ రెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డి, జడ్జీలు, ఐఏఎస్లు, ఐపీఎస్లు వీళ్ళందరి ఫోన్లు ట్యాప్ అయినప్పటికీ కూడా సిబిఐ విచారణకు కాంగ్రెస్ ఎందుకు ఒప్పుకోవడం లేదు, వారిని కాపాడే ప్రయత్నం ఏమైనా చేస్తుందంటే కూడా సంజయ్ ఆరోపణ చేసినటువంటి పరిస్థితి రావచ్చు. ఓకే, రైట్, థ్యాంక్ యూ అజయ్. కేంద్ర సహాయ మంత్రి బండి సంజయ్ హాట్ కామెంట్స్ చేశారు. కాంగ్రెస్ బీఆర్ఎస్ రెండు కుమ్మక్కయ్యాయని ఆరోపించారు. కాంగ్రెస్ బీఆర్ఎస్ కు మధ్య లోపాయికారి ఒప్పందం ఉందని, వారి మధ్య ఉన్న రహస్య ఒప్పందం ఏంటో చెప్పాలన్నారు. రాధాకిషన్ రావు స్టేట్మెంట్ క్లియర్ గా ఉన్నప్పుడు కేసీఆర్, కేటీఆర్ కు నోటీసులు ఇచ్చేందుకు ఎందుకు వెనకడుగు వేస్తున్నారంటూ ప్రభుత్వాన్ని బండి సంజయ్ ప్రశ్నించారు. హైదరాబాద్, సిరిసిల్ల కేంద్రంగా ఫోన్ ట్యాపింగ్ జరిగిందని బండి సంజయ్ ఆరోపించారు. ప్రభాకర్ రావుకు కాంగ్రెస్ మర్యాద చేస్తుంది అన్నారు. జడ్జీల ఫోన్లు కూడా ట్యాప్ చేశారని, ఫోన్ ట్యాపింగ్ కేసును సిబిఐకి ఇవ్వాలని బండి సంజయ్ డిమాండ్ చేశారు. లోపాయికార ఒప్పందం కాంగ్రెస్ కును బీఆర్ఎస్ కు లోపాయికార ఒప్పందం. వాళ్ళ క్లియర్ గా రాధాకిషన్ రావు వ్యక్తి స్టేట్మెంట్ ఇచ్చినప్పుడు ఇప్పుడు అదే అధికారుల వంగుల్లో మా బండి సంజయ్ ఫోన్ ట్యాపింగ్ చేస్తాము, ఫలానా వ్యక్తులది ఫోన్ ట్యాపింగ్ చేస్తామని చెప్పినప్పుడు మాకు నోటీస్ ఇచ్చినప్పుడు దీనికి కారకులైనటువంటి వ్యక్తులు కేసీఆర్ అని చెప్పినప్పుడు కేసీఆర్ కు ప్రభుత్వం నోటీస్ చేయడానికి ఎందుకు వెనుకడిగిస్తున్నది? సిరిసిల్ల కేంద్రంగా ఫోన్ ట్యాపింగ్ చేసినప్పుడు కేసీఆర్ కొడుకు నోటీస్ ఇవ్వడానికి ఎందుకు వెనుకడిగిస్తున్నది? మీ ఇద్దరి మధ్య ఉన్న రహస్య ఒప్పందం ఏంది? కనీసం ఏ ఒక్క విషయంలో కూడా మీరు ఇలా పట్టించుకోకుంటే కేసీఆర్ కుటుంబం వల్ల ఎన్ని కుటుంబాలు నష్టమైనాయి.